వైసీపీ ప్రభుత్వం తీరుపై సీఎం జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడలను టీడీపీ నాయకులు ఎండగట్టారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పేదల గొంతు నొక్కుతున్న జగన్ రెడ్డి పేరుతో కరపత్రాలను ఆవిష్కరించారు. వైసీపీ పాలనలో ఏపీ అధోగతి పాలైందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలనను కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారని వర్లరామయ్య ధ్వజమెత్తారు. ఏపీలో జగన్ పాలనను అంతమొందించాలని, టీడీపీ పాలనను తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని టీడీపీ నాయకులు ప్రతినబూరారు. సర్పంచులు ఉన్నారు, సర్పంచుల అధికారాలను తీసుకున్నావు, నిధులు తీసుకున్నావు, వాళ్ళు ఉత్సవ విద్యగాళ్ళు ఉన్నారు. మా మైనారిటీ వర్గాలని మేము రాజ్యాంగంలో పదవులు ఇచ్చానంటున్నావు. ఎందుకు ఈ పదవులు? ఒక్క పదవైనా సరే మేము అధికారాన్ని చెలాయించి ఒక్క మనిషికి సహకారం అందించే పరిస్థితి లేకుండా కాలరాస్తున్నావు. నేను అడుగుతున్నాను, నువ్వు ఈ 4.5 సంవత్సరాల్లో బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద నువ్వు ఊత కోత కోసావు, అన్యాయం చేశావు. స్వాతంత్ర భారతదేశంలో ఈ 4.5 సంవత్సరాలు ఈ వర్గాలకు జరిగినటువంటి నష్టం ఎప్పుడు జరగలేదు. దీనికి నువ్వు సమాధానం చెప్పు. రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని పదవులు నీ వర్గానికే నువ్వు కట్టబెట్టుకున్నావు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని చూసుకున్నా, టీటీడీ బోర్డు మెంబర్లను చూసుకున్నా, ఈరోజు సలహాదారులను తీసుకున్నా, ఏ పదవి తీసుకున్నా 70% నీ సామాజిక వర్గానికి కట్టబెట్టుకొని నేను బీసీలను ఉద్ధరిస్తున్నాను మాట్లాడితే కొత్త డ్రామా. ప్రజలారా, ఒకసారి మోసపోయాం, ఒక్క అవకాశమని మోసపోయాం. మళ్ళీ ప్రజలు అసహించుకుంటున్నారు, చీకొడుతున్నారు. ఎప్పుడు ఎన్నికొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టి బంగాళాఖాతంలో కలపాలని సిద్ధపడిన తరువాత కొత్త డ్రామా. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు, నా పేదవాళ్ళని కొత్త డ్రామా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆ ట్రాపులో పడి ఏదైనా ఒకలో ఇద్దరో మోసపోతే మన రాష్ట్రానికి నష్టం చేసే వాళ్ళం అవుతామని అందరూ గ్రహించమని చెప్పి కోరుతూ, ఈరోజు మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ అన్ని వాస్తవాలు, ఈ 4.5 సంవత్సరాల్లో ఈ వర్గాలకు జరిగిన నష్టం ప్రతి పాయింట్ కూడా చెప్పాం.